గారెకి కావాల్సిన పదార్థాలు వేసా ఫ్రెండ్స్. చూడండి, ఎల్లిపాయ చిన్న ఉల్లిగడ్డలు 3 తీసుకున్నా. 3 ఉల్లిగడ్డలు, అల్లం ముక్కలు, సన్నగా తొడిగిన అల్లం ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. గారెలకి ఇలా చక్కగా కలుపుకోవాలి. గారెకి ఇలా కలుపుకున్నాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 5 నిమిషాల పాటు. ఇట్లా గారెపిండి పక్కన పెట్టుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఇలా చేసుకొని చేతితో చేసుకున్నాం, చేతితో చేసుకోవచ్చు. నాకు కవర్తోనే బాగుంటుంది నాకు కాబట్టి కొంచెం గారె నేను కవర్తోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా కావాలంటే అలా చేతితో చేసుకోండి. మీలో ఎంతమంది తింటారు చెప్పండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవటం, అన్నీ ఇలా వేసుకోవటం. అలా ఇట్లా ఉడికాక చక్కగా గారెలు ఇలా కలర్ఫుల్గా వచ్చాక తీసేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు కలర్గా ఎంత బాగున్నాయో చూడండి గారెలు. మనం దీంట్లో ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం, అల్లం ఎల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగున్నాయి. ఇలా తీసేసుకోవాలి. అయిపోయి చట్నీ చేసుకున్నాం. ఇందాక గారెలు అనుకున్నాం కదా, గారెలు ఒక చట్నీ. ఇట్లా కొంచెం పల్లీలు తీసుకోవాలి. 1 కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు పొయ్యి మీద పెట్టి ఇలా వేయించుకోవాలి 5 నిమిషాల పాటు. పొద్దున్నే ఇట్లా కొంచెం వేగాక నేను 6 పచ్చిమిరకాయలు తీసుకున్నా. 6 పచ్చిమిరకాయలు, కొంచెం కొబ్బరి, ఒక చిటికెడంత అల్లము, 4 రెబ్బలు ఎల్లిపాయలు, చిన్న ఎల్లిపాయలు అంటారు. చిన్న ఎల్లిపాయలు తీసుకొని కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఇలా కొంచెం మగ్గించుకోవాలి. ఇలా చిన్న ఎల్లిపాయలు అన్నీ పచ్చిమిరకాయలు కొంచెం బాగా మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగాక కాసేపు 5 నిమిషాలు కాలుతానే కదా, ఒక 5 నిమిషాలు ఆగి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకునే కొంచెం శనగపప్పు కొంచెం తీసుకున్నా. తర్వాత మనం ఇందాక వేయించుకున్నాక కొంచెం చల్లారినాక ఇలా మిక్సీకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటున్నా. మిక్సీకి పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. పోపు పెట్టుకుందాము. ఇందా చట్నీ మనం మిక్సీకి వేసుకుందాం అనుకున్నాక దానికి తాలింపు నూనె ఒక స్పూను, 3 స్పూన్లు నూనె వేసాక కొంచెం ఎండుమిరగాయలు వేసుకోవాలి. అట్లా ఎండుమిరగాయలు మగ్గిపోతే కొంచెం తాలింపు గింజలు అంటే జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, కొంచెం అవి తాలింపు గింజలు అంటే కొంచెం లైట్గా కరివేపాకు, అవి కొంచెం మగ్గాక కొంచెం మగ్గాయి కదా, కొంచెం చూడండి ఇలా కలర్ మగ్గాక ఇప్పుడు ఈ పోపుని మనం దీంట్లో పోసుకోవాలి. ఇట్లా ఈ పోపుని మనం దీంట్లో పోసుకొని
కలిపేసుకుంటే చట్నీ రెడీ. ఇదిగో చట్నీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చట్నీ రెడీ చేసుకోవాలి.